హలో ఎవ్రీవన్, నేను మీ ఇశ్రిత 6th క్లాస్ చదువుతున్నాను. ఈ వీడియో లెక్చర్ భాగంగా 6th క్లాస్ ఇంగ్లీష్ సిలబస్లోని ఫస్ట్ లెసన్ హూ డిడ్ ప్యాట్రిక్స్ హోంవర్క్ అయితే నేను ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. నేను చేసే ఈ చిన్ని ప్రయత్నాన్ని మీరు అందరూ ఆదరిస్తారని భావిస్తున్నాను. ఇప్పుడు లెసన్ మొదలు పెట్టే ముందు మనము డిస్కస్ ఇన్ యువర్ క్లాస్ అని అయితే ఇక్కడ ఇచ్చారు. మనము దాని గురించి ఇప్పుడు కొంచెం మాట్లాడుకుందాం. డూ యూ లైక్ హోంవర్క్? ఇక మీ అందరికీ హోంవర్క్ అంటే ఇష్టమా? కొందరికి ఇష్టం ఉండొచ్చు, కొందరికి ఇష్టం ఉండకపోవచ్చు. అయినా మనం ఎవరము హోంవర్క్ చేయడానికి అసలు ఇష్టపడం అనుకోండి. డూ యూ డూ ఇట్ యువర్ సెల్ఫ్ ఆర్ డూ యూ గెట్ హెల్ప్? మీరు మీ అంతటా మీరే చేసుకుంటారా లేదా ఎవరిదైనా హెల్ప్ తీసుకుంటారా? ఒక్కోసారి మనమే చేసుకుంటాం, ఇంకొకసారి హెల్ప్ తీసుకుంటాం, తల్లిదండ్రులది లేదా అక్కది లేదా అన్నది తీసుకుంటాం. వాట్ హోంవర్క్ డూ యూ యూజువల్లీ హ్యావ్? నాకు మామూలుగా హోంవర్క్ ఏమిస్తారు? కోఆపరేటింగ్స్, ఇంకా పారాగ్రాఫ్స్, క్వశ్చన్ అండ్ ఆన్సర్స్, చూజింగ్స్, అవి ఇవి అని ఏవేవో ఇస్తారు. ఎగ్జామ్స్ టైంలో అయితే హోంవర్క్ ఇయ్యరు. ప్యాట్రిక్స్ హోంవర్క్ ఎవరు చేశారో మనం ఈ లెసన్లో తెలుసుకుందాం. ఈ అబ్బాయే చేశాడా లేదా వేరే వాళ్ళ హెల్ప్ ఏమైనా తీసుకున్నాడా? సో లెసన్ మొదలు పెడదాం. ఇంకా ప్యాట్రిక్ నెవర్ డిడ్ హోంవర్క్. ప్యాట్రిక్ అనే అబ్బాయి ఎప్పుడు హోంవర్క్ చేయలేదు. ఇక్కడ మీరు ప్యాట్రిక్ ఎవరని అడిగితే ఇక్కడ నిలబడుకొని హాకీ బ్యాట్ పట్టుకొని ఉన్న అబ్బాయే ప్యాట్రిక్. టూ బోరింగ్ హీ సెడ్. చాలా బోర్ అని ఆ అబ్బాయి అయితే చెప్పడం అయితే జరిగింది. హీ ప్లేడ్ హాకీ అండ్ బాస్కెట్బాల్ అండ్ నైంటెండో ఇన్స్టీడ్. ఆ అబ్బాయి హోంవర్క్ బదులుగా హాకీ, బాస్కెట్బాల్, నైంటెండో అయితే ఆడుతాడు. ఇక్కడ మీకు నైంటెండో అంటే ఒక వీడియో గేమ్, పక్కన మీకు అండర్లైన్ కూడా చేశాను, రెడ్ కలర్లో సర్కిల్ కూడా చేశాను, మీరైతే అక్కడ చెక్ చేసుకోవచ్చు. His teachers told him, Patrick, do your homework or you won't learn a thing. వాళ్ళ మేడం చెప్తూనే ఉంటారు ప్రతిరోజు ఏమని, ప్యాట్రిక్ నీ హోంవర్క్ నువ్వు చెయ్యి, లేకపోతే నువ్వేమీ నేర్చుకోలేవు అని అయితే వాళ్ళ టీచర్స్ అయితే చెప్పడం అయితే జరిగింది. అండ్ ఇట్స్ ట్రూ, సమ్టైమ్స్ he did feel like an ignoramus. కొన్నిసార్లు అబ్బాయి ఇగ్నోరమస్ గా అయితే ఫీల్ అవుతాడు. ఇక ఇగ్నోరమస్ అంటే ఒక మనిషికి ఎవరికైతే తక్కువ చదువు ఉంటుందో వాళ్ళని మనమైతే ఇక్కడ ఇగ్నోరమస్ అని పిలుచుకోవడం అయితే జరుగుతుంది. బట్ వాట్ కుడ్ హీ డూ? హీ హేటెడ్ హోంవర్క్. కానీ తను ఏం చేయగలడు? తను హోంవర్క్ అంటే ఇష్టం లేదు. ఏం చేయగలడు తను? ఇప్పుడు మనం సెకండ్ పారాగ్రాఫ్ అయితే చదువుతున్నాము. Then one day he found his cat was playing with a little doll and he grabbed it away. ఒకరోజు అతని పిల్ల ఒక చిన్న బొమ్మతో ఆడుకోవడం అయితే తను చూశాడు. అది వెంటనే లాగేసుకున్నాడు. ఆ పిల్లి దగ్గర నుంచి వెంటనే లాగేసుకున్నాడు. To his surprise, it wasn't a doll at all. అతన్ని ఆశ్చర్యానికి గురి చేసింది ఏది? అది ఒక బొమ్మ అయితే అసలు కానే కాదు. బట్ ఎ మ్యాన్ ఆఫ్ ద టైనియస్ట్ సైజ్. అది ఒక చిన్న మనిషి, పొట్టి మనిషి, లిల్లీపుట్. He had a little wool shirt with old-fashioned breeches and a high tall hat much like witches. అతనికి ఒక వూల్ షర్ట్, ఇక్కడ మీకైతే అతను షర్ట్ వేసుకున్నాడు, అది ఒక వూల్ షర్ట్. పాతకాలపు బ్రిచెస్ కూడా అతను ఉన్నాయి. మీకు బ్రిచెస్ అంటే ఇక్కడ ఇచ్చారు, బ్రిచెస్ ఆర్ షార్ట్ ట్రౌజర్స్. అంటే ఇప్పుడు అందరం ట్రౌజర్స్ వేసుకుంటున్నాము, అవి పాతకాలపు ట్రౌజర్స్. ఇక్కడ బ్రిచెస్, విచెస్ అనేవి రైమింగ్ వర్డ్ గా వాడడం అయితే జరిగింది. ఇక్కడ మళ్ళీ అండ్ హై టాల్ హ్యాట్ మచ్ లైక్ విచెస్.
ఒక పొడవు హ్యాట్ అయితే పెట్టుకున్నాడు. అది మంత్రగత్తెలు పెట్టుకున్నప్పుడు ఉండే హ్యాట్ లా ఉంటుంది. He yelled, "Save me! Don't give me back to the cat!" అతను అరిచాడు, ఏమని? నన్ను కాపాడండి, మళ్ళీ ఆ పిల్లికి అయితే నన్ను ఇవ్వద్దు అని. I will grant you a wish. నేను నీకు ఒక కోరిక అయితే ఖచ్చితంగా ఇస్తాను. ఇక్కడ విష్ అంటే మీకు కోరిక. ఐ ప్రామిస్ యూ దట్, నేను మీకు ప్రామిస్ చేస్తున్నాను అని అయితే చెప్పడం అయితే జరిగింది. ఇక్కడ థర్డ్ పారాగ్రాఫ్ లో చూసుకుంటే, ప్యాట్రిక్ couldn't believe how lucky he was. అతను ప్యాట్రిక్ అయితే అసలు నమ్మలేదు ఎంత లక్కీ అతను అని. Here was the answer to all of his problems. ఇక్కడ అతని ప్రాబ్లమ్స్ అన్నిటికీ సొల్యూషన్ అయితే దొరికేసింది. So he said, only if you do all my homework till the end of the semester, that's 35 days. నువ్వు నా హోంవర్క్ గనక చేసి పెడితే అది సెమిస్టర్ 35 days వరకు ఉంటుంది, అది నువ్వు ఖచ్చితంగా చెయ్యాలి అని అతను చెప్పాడు. ఇఫ్ యు డూ a good enough job, I could even get A's. నువ్వు గనక మంచి పని చేయడం అయితే జరిగితే నాకు ఏ గ్రేడ్ కూడా రావడం అయితే జరుగుతుంది అని అయితే చెప్పాడు. ఫోర్త్ పేరా చూసుకోండి ఇప్పుడు. The little man's face wrinkled like a dishcloth thrown in the hamper. ఆ చిన్న మనిషి ముఖము మనము ఇంట్లో ఉండే మసిగుడ్డ లాగా అయిపోయింది. డిష్ క్లాత్ అంటే ఎ క్లాత్ యూజ్డ్ ఫర్ వాషింగ్ డిషెస్. అంటే ఇప్పుడు మనకు మసిగుడ్డ అదేమి మన ఇంట్లలో ఉంటాయి, వాటిలాగా ముడుచుకొని అయితే పోయింది అతని ఫేస్. థ్రోన్ ఇన్ ద హ్యాంపర్ అని ఇక్కడ చెప్పారు. He kicked his legs and doubled his fists. ఇక్కడ he kicked his legs and doubled his fists అని అయితే ఇచ్చాడు. He kicked his legs, అతను తన కాళ్ళని విదిలిచ్చి ఇట్లా తన్నడం అయితే జరిగింది. అలాగే తన ఫిస్ట్స్ అంటే పిడికిలిని గట్టిగా అయితే బిగించాడు, రెండు చేతుల పిడికిల్ని గట్టిగా బిగించాడు. అండ్ he grimaced and scowled and pursed his lips. అతను grimaced and scowled and pursed his lips అని ఇక్కడ ఇచ్చారు. అవన్నీ ఇక్కడ ఇచ్చారు, మీకు పక్కన అండర్లైన్ కూడా చేశాను. ఇక్కడ ఈ ఎక్స్ప్రెషన్స్ అన్ని కోపానికి నిదర్శనంగా అయితే చెప్పడం అయితే జరుగుతుంది. ఓ am I cursed? నేనేమన్నా శపించబడ్డానా లేదా శిక్షించబడ్డానా? బట్ ఐ విల్ డూ ఇట్ కానీ నేను చేస్తాను అని అయితే చెప్పడం జరిగింది. ఫిఫ్త్ పారాగ్రాఫ్. అండ్ ట్రూ టు హిస్ వర్డ్ ద లిటిల్ ఎల్ఫ్ began to do Patrick's homework. అది అతని మాటలు నిజం కనుక అతను ఆ చిన్న మనిషిని వాళ్ళు చెప్పడం, ఇక్కడ ఎల్ఫ్ అని అయితే చెప్పడం అయితే జరిగింది. ఎల్ఫ్ అంటే మీకు లిల్లీపుట్ అని చెప్తున్నాను ఈజీగా గుర్తుపెట్టుకోవడానికి. began to do Patrick's homework. ఆ చిన్న లిల్లీపుట్ ప్యాట్రిక్ హోంవర్క్ చేయడానికి మొదలు పెట్టాడు. ఎక్సెప్ట్ దేర్ వాజ్ వన్ గ్లిచ్. కానీ అక్కడ ఒక్క తప్ప. గ్లిచ్ అంటే a fault in a machine that prevents it from working. అది a fault, అది ఒక తప్పు. ఏదంటే ఒక మిషన్ లో తప్పు ఉంటే అది ఎలా తప్పుగా పనిచేస్తుందో ఇక్కడ కూడా ఒక తప్పు అయితే ఉండడం అయితే జరిగింది. The elf didn't always know what to do and he needed help. ఆ ఎల్ఫ్ కి అయితే ఎక్కడ ఏం చేయాలో ఏమీ తెలియదు, అతనికి హెల్ప్ అయితే అవసరం. హెల్ప్ మీ హీ వుడ్ సే. అతను నాకు సహాయం చేయి అని అయితే అడిగాడు. అండ్ ప్యాట్రిక్ వుడ్ హ్యావ్ టు హెల్ప్ ఇన్ వాట్ ఎవర్ వే. ప్యాట్రిక్ అయితే ఖచ్చితంగా సహాయం అయితే చేయాలి, ఎట్టి పరిస్థితుల్లో అయినా సహాయం అయితే చేయాలి. I don't know this word, the elf squeaked while reading Patrick's homework.
ఆ ఆ ఎల్ఫ్ చెప్పడం అయితే జరిగింది ఇక్కడ, నాకు ఈ వర్డ్ తెలీదు అని ఇక్కడ చెప్పాడు. మీకు ఇక్కడ స్క్వీకర్ అనే పదం ఇచ్చాడు. అంటే స్పీకర్ అంటే మీకు గట్టిగా అరచడము అనేది జరుగుతుంది. వేరే వేరే సెంటెన్స్ లో అయితే అది ద బర్డ్ ఈస్ స్క్వీకింగ్ అంటే కిచకిచలాడడం అని కూడా వస్తుంది. వైల్ రీడింగ్ ప్యాట్రిక్స్ హోంవర్క్, అతను ప్యాట్రిక్స్ హోంవర్క్ చదువుతున్నప్పుడు ఈ పదం నాకు తెలియదు అని అయితే ప్యాట్రిక్ తో చెప్పాడు. గివ్ మీ ఏ డిక్షనరీ అని అయితే ప్యాట్రిక్ అయితే చెప్పాడు. నాకు ఒక డిక్షనరీ ఇవ్వు అని ప్యాట్రిక్ చెప్పడం అయితే జరిగింది. నో, వాట్స్ ఈవెన్ బెటర్, లుక్ అప్ ద వర్డ్ అండ్ సౌండ్ ఇట్ అవుట్ బై ఈచ్ లెటర్. వద్దు, దానికన్నా బెటర్ అయింది ఏదైనా ఉంటే తీసుకొని వచ్చి దాంట్లో ఈ వర్డ్ని చూసి అన్ని అక్షరం అక్షరంగా విడమర్చి ఆ పదాన్ని నువ్వైతే బయటికైతే చదువు అని ఇక్కడ ఎల్ఫ్ ప్యాట్రిక్ కి చెప్పడం అయితే జరిగింది. ఇప్పుడు నేను మీకు 5 పారాగ్రాఫ్స్ ఈ పార్ట్ 1లో అయితే చెప్పడం అయితే జరిగింది. మీకు 6th పారాగ్రాఫ్ టు 10th పారాగ్రాఫ్ నేను అయితే నెక్స్ట్ పార్ట్ 2లో అయితే మీకు చెప్తాను. ఇప్పుడు మీకు గనక ఈ 5 పారాగ్రాఫ్స్ అర్థమయ్యాయి అనుకుంటున్నాను. ఈ లెసన్ కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, బెల్ ఐకాన్ కూడా ఆన్లో పెట్టుకోండి. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.